హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య మాండ్ర. మనం సమ్మర్ ఎండ వేడి ఉంటుందని అనుకుంటాం, కానీ సమ్మర్లో మనం స్పెషల్గా ఎదురు చూసేది ఏంటంటే మామిడికాయ సీజన్ కోసం. మరి అలాంటి మామిడికాయ సీజన్లో మనం మామిడికాయ పచ్చడి కోసం అని ప్రతి ఒక్కరం ఎదురు చూస్తాం కదా, కొత్త పచ్చడి టేస్ట్ చేయాలని. ఇప్పుడైతే సీజన్ లేనప్పుడు కూడా దొరుకుతుంది, కానీ ఏదైనా కానీ సీజన్లో దొరికిందే చాలా ఆరోగ్యం. ఇప్పుడైతే మార్కెట్ నుంచి మేమైతే మామిడికాయలు తీసుకొచ్చి ఇలా ఒక టబ్‌లో నీళ్లు పట్టి శుభ్రంగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టాలి ఇలా మామిడికాయలని. ఎందుకంటే మనం బయట నుంచి తీసుకొచ్చాం కదా, ఆ మామిడికాయలన్నీ నార్మల్ టెంపరేచర్‌కి రావాలనమాట. ఎందుకంటే పచ్చడి 1 ఇయర్ పాటు నిలువుండాలి కదా. ఇక్కడ 30 కాయలు తీసుకున్నాం మేము, మీడియం సైజువి. దానికి 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు తీసుకున్నాను. తీసుకొని వీటిని రెడ్‌గా అయ్యే వరకు వేయించుకోవాలి. మనకు కావాలంటే ఆవాలు కూడా తీసుకోవచ్చు, ఆవపిండి కూడా. కాకపోతే ఆవపిండి అనేది చాలా వేడి, అలాగే పచ్చడి కొంచెం రాను రాను నలుపు అనేది అవుతుందనమాట. ఆవపిండి అయితే తీసుకోలేదు. ప్రతి ఇయర్ మేమైతే ఇలాగే పెడతాము. ఇక్కడ మెంతులు వేయించుకున్నాను, అలాగే జీలకర్ర కూడా వేయించేసాము. వేయించి ఇవి చల్లారిన తర్వాత వీటిని పొడి చేసి పెట్టి ఒక బాక్స్లో పెట్టానమాట. పచ్చడి వాసన అనేది పచ్చడి పెట్టే వరకు పోతుందని. అలాగే 200 గ్రాముల వెల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కకు పెట్టుకున్నాను. మామిడికాయలు అయితే అన్నీ ఇట్లా శుభ్రంగా కాటన్ క్లాత్ తోటి తుడుచుకొని పైన ఉన్న తొడిమ ఉంటుంది కదా, దాన్ని చాక్ తోటి తీసి ముక్కలు అనేది కొట్టడం స్టార్ట్ చేశాము. ఈ మామిడికాయ పచ్చడి అయితే నేను పెట్టలేదు, మా అమ్మ పెట్టింది. ప్రతి ఇయర్ అమ్మే పెడుతుంది. నేను ఒక 5 కాయలు 4 కాయలు క్వాంటిటీ అయితే పెడతాను, కానీ ఇలా 1 ఇయర్‌కి సరిపడే క్వాంటిటీ అయితే నాకు పెట్టడం రాదు. ప్రతి సంవత్సరం అమ్మే పెడుతుంది. ఇలా మనం ఒక మామిడికాయలలో ఒక 14, 16 ముక్కలు అయ్యేంత వరకు మనం ముక్కలా చేసుకుంటే సమానంగా. మామిడికాయకి టెంక అనేది ఉంటుంది కదా, అది అన్ని ముక్కలకు సమానంగా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే ఆ టెంక అనేది ఆ ముక్కకు ఉంటే పచ్చడి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ముక్క అనేది గట్టిగా ఉంటుంది 1 ఇయర్ వరకు. లావుగా ఉన్న కాయలు తీసుకుంటే ఎలా ఉంటుందంటే పచ్చడి అనేది అంత బాగుండదు. మీడియం సైజ్ కాయ అయితేనే పచ్చడి అనేది 1 ఇయర్ వరకు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే మేము అన్ని కాయలు అనేది కట్ చేసాము. కట్ చేసి మధ్యలో ఉన్న జీడి అనేది తీసేసి మళ్ళీ ఒక కాటన్ క్లాత్ తోటి ముక్కలన్నీ తూడ్చి పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడు మేము తీసుకున్న కాయలు 30 మీడియం సైజ్ కాయలు అనమాట. దానికి మేము 1 కేజీ మిరపకాయలు తీసుకొచ్చాము. అవి తొడిమలు తీస్తే 900 గ్రాములు అయ్యాయన్నమాట. ఈ 900 గ్రాములకి డబల్ ఉప్పు అనేది పోసి కారం అనేది పట్టించాను. ఈ 30 కాయలకు 2 కేజీల పల్లి నూనె తీసుకున్నాను. మనం ఇలా ప్యాకెట్ కాకుండా గానుగ నూనె అంటారు కదా, పట్టిస్తారు కదా, అదైతే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో కొన్ని ఒట్టిమిర్చి, జీలకర్ర, ఒక 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాముల ఆవాలు వేసుకున్నాను. మనం పచ్చడికి అనేది పోపు చేసుకున్నప్పుడు మనం తీసుకున్న ఆయిల్కి డబల్ సైజు ఉన్న గిన్నె అనేది పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి అనేది వేసినప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది, పల్లి నూనె కదా. ఇప్పుడు ఆయిల్ అనేది సగం వేడి తగ్గిన తర్వాత అప్పుడు మనం కచ్చాపచ్చాగా నూరి పక్కకు పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది మనం ఈ ఆయిల్లో వేసి ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ అనేది మొత్తం వేడంతా తగ్గాలన్నమాట. మనం వేలు పెట్టినప్పుడు మన చేతి వేలికి కొంచెం కూడా వేడి తగలకుండా ఉండాలి. అంత కూల్ అయినాక ఆయిల్ ఉంచాలి. ఇక్కడ మేము కేజీ మిర్చి తెచ్చాను కదా, దాన్ని తొడిమలు తీసి 900 గ్రాములు అయ్యాయి. ఆ 900 గ్రాములో డబల్ ఉప్పు అనేది పోసాను. పోసి కలిపి మిల్లులోనే పట్టించుకొని వచ్చాము. అలాగే ఇక్కడ మనం మిక్సీ చేసి పెట్టిన మెంతి పొడి ఉంది కదా, మెంతి పొడి, ఆవ పొడి కూడా వేసుకున్నాను. మనం కచ్చపచ్చగా నూరి వెల్లుల్లి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కాకుండా మరో 100 గ్రాములంతా వెల్లుల్లి పొట్టు అనేది తీసి డైరెక్ట్ వెల్లుల్లి ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడినంతా మనం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మనం పచ్చడి అంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. అలాంటి పచ్చడిని మన పెద్దవాళ్ళు అయితే పచ్చడి పెట్టాలంటే మనం ఇంట్లో మనం పూజ చేసినప్పుడు ఎంత నిష్టగా శుభ్రంగా ఉంటామో, మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కూడా అలా అంతా నీట్గా ఉండి పచ్చడి పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు అయితే మనకు సూచించారు.
వాళ్ళు సూచించిన దాంట్లో పరమార్థం ఏంటంటే 1 ఇయర్ ఉండే పచ్చడ మనం హైజీనిక్‌గా ఉండాలని, అలా హైజీనిక్ తోటి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు పచ్చడనేది ఉంటుందని. ఇక్కడ ఆయిల్ అయితే మొత్తం చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన ఆయిల్ మామిడికాయ ముక్కల్లో మనం అన్ని పొళ్ళు, కారాలు అన్నీ వేసుకున్నాం కదా! దాంట్లో ఈ మనం పోపు చేసిన ఆయిల్‌ని అంతా అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూసారా? చూస్తేనే కూడా నోరు ఊరిపోతుంది కదా! నాకైతే కొత్త మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. మీ అందరికి కూడా మరి కొత్త మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమా? మీరందరూ పెట్టేసారా మామిడికాయ పచ్చడ? ఇక్కడైతే మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయ్యింది. అంతా కలిపేసుకున్నాము. మనము ఇందులో ఉప్పు, ఆయిల్ కానీ మనకేమైనా తగ్గినట్టు అనిపిస్తే మనం 3 రోజుల తర్వాత మళ్ళీ అంతా తీస్తాం కదా పచ్చడిని జాడీల నుండి. అప్పుడు మనం కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కలిపిన పచ్చడిని అంతా జాడీలోకి ఎత్తేస్తున్నాము. చాలామంది అయితే పెట్టేసి అలాగే ఇలా రాతిండి గిన్నెలో ఉంచేస్తారు. అలా ఉంచకూడదు. జాడీలోకి అయితే ఎత్తి పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మా అమ్మ జాడికి కంకణం అనేది కట్టేసి బొట్లు అనేది పెట్టేస్తుందన్నమాట. ఈ మామిడికాయ పచ్చడ మన సాంప్రదాయాల్లో ఒక భాగము. ఇక్కడైతే పచ్చడి అంతా పెట్టేసాము. పెట్టేసి మూత అనేది పెట్టేసి పైనుండి ఒక కాటన్ క్లాత్ తోటి కట్టి పక్కకు పెట్టేయాలన్నమాట. మనం 3 రోజుల తర్వాత మనం మూత అనేది తీసి అప్పుడు మనం ఉప్పు, కారం అలాగే ఆయిల్ ఎలా ఉందో చూసుకోవాలి. మనమైతే కరెక్ట్ కొలతతో వేసాం కాబట్టి అన్నీ సమానంగా సరిపోయాయి. ఇక్కడైతే ధూపం కూడా చూపించేసి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మన భాష అయితే ఎలా మారుతుందో కొన్ని వంటలు వాళ్ళ విధానాలు కూడా మారిపోతుంటాయి కదా! మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే పెడతామన్నమాట. ఇలాగే చేస్తాం. మరి మీ అందరికీ నా వీడియో నచ్చింది కదా! నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.